సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సంక్రాంతి రోజున శని దేవుడిని నువ్వుల నూనెతోనే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? గంగాదేవి భూమి మీదికి సంక్రాంతి రోజునే వచ్చింది అని మీకు తెలుసా? శివుడు నందిని సంక్రాంతి రోజునే శపించాడు అని మీకు తెలుసా? సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో మీకు తెలుసా? హరిదాసు మరియు గంగిరెద్దు కృష్ణుడు మరియు నంది అని మీకు తెలుసా? సంక్రాంతి పండుగ ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? ఈ సంక్రాంతి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సూర్యదేవుడు సంజనాదేవిని వివాహం చేసుకున్నాడు. తన భర్త సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన వేడిని సంజనాదేవి భరించలేకపోతుంది. సూర్యదేవుడి శక్తి ముందు ఆమె చాలా బలహీనంగా ఉంటుంది. సూర్యుడు సంజనాదేవి దగ్గరికి శృంగారం చేద్దామని ఎప్పుడు వచ్చినా కూడా ఆమె అతని నుండి వచ్చే వేడి వలన ఒక్క నిమిషం కూడా భరించలేకపోతుంది. అయినా కూడా వీరిద్దరికి ఒక సంతానం జన్మిస్తాడు. అతను ఎవరో కాదు, అతనే యమధర్మరాజు. మళ్ళీ శృంగారం చేద్దామని వచ్చిన ప్రతిసారి సంజనాదేవి అస్సలు భరించలేకపోతుంది. సూర్యదేవుడు ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెను ఏమీ అనకుండా, నీకు ఎప్పుడు అయితే నాతో కలవాలి అనుకుంటావో అప్పటి వరకు ఇక నేను నిన్ను ఈ విషయంలో బలవంత పెట్టను దేవి అని చెబుతాడు. కానీ సంజనాదేవి మాత్రం నా భర్తకి నేను సుఖాన్ని ఇవ్వలేకపోతున్నా అని ఎంతో బాధపడిపోతుంది. ఎలాగైనా నేను సూర్యదేవుడంతా శక్తివంతురాలిలాగా మారాలి అని త్రిమూర్తులకు భూమి మీద తపస్సు చేద్దాం అని నిర్ణయించుకుంటుంది. ఈ విషయము సూర్యుడికి చెప్పకుండా ఆమె భూలోకానికి బయలుదేరే ముందు ఆమె శక్తి మొత్తం ఉపయోగించి ఆమె నీడ నుండి ఒక అమ్మాయిని పుట్టిస్తుంది. ఆమె అచ్చం సంజనాదేవి లాగే ఉంటుంది. ఆమెకు ఛాయా అనే పేరు పెడుతుంది. ఛాయా అంటే నీడ అని అర్థం. ఛాయాదేవితో నువ్వు సూర్యుడి భార్యలాగా నా స్థానంలో ఉంటూ ఆయనకు అలాగే నా కుమారుడు అయిన యముడికి సేవలు చేస్తూ వారికి ఏ అవసరం ఉన్నా అది నువ్వు తీర్చు అని చెబుతుంది. అలాగే నేను ఇలా అడవికి తపస్సు చేయడానికి వెళుతున్న విషయము సూర్యదేవుడికి చెప్పవద్దు అని ఆజ్ఞాపిస్తుంది. అలా సంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఛాయాదేవిని చూసి సూర్యుడు ఆగలేక ఆమె దగ్గరికి వెళ్లి, దేవి నీకు అంగీకారం అయితే ఈ రోజు మనం శృంగారం చేసుకుందామా అని అనగా ఛాయాదేవి కూడా సరే అని అంగీకరిస్తుంది. అలా వారు ఇద్దరు శృంగారం చేసుకుంటారు. వీరి కలయిక ద్వారా శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు నల్లగా ఉంటాడు. శనిదేవుడి శరీరం నుండి నల్లటి వెలుగు వస్తూ దురదృష్టం ఎత్తి కొడుతూ ఉంటుంది. అప్పుడే పుట్టిన శనిదేవుడిని సూర్యదేవుడు చూడగానే కోపంతో ఊగిపోతూ రెచ్చిపోతూ, సూర్యదేవుడు తెల్లగా ఎంతో అందంగా ఉంటాడు. శనిదేవుడు నల్లగా శనిని కలిగించే విధంగా ఉంటాడు. సూర్యదేవుడి తేజస్సు శనిదేవుడిలో అస్సలు ఉండదు. అప్పుడు సూర్యదేవుడు, ఓ సంజనాదేవి, ఎవడు వీడు? ఎవడికి పుట్టినవాడు వీడు? వీడిలో నా పోలిక అస్సలు లేదు. అలాగని నీ పోలిక అస్సలు లేదు. వీడు ఎవడో చెప్తావా లేదా ఇక్కడికిక్కడే వీడిని చంపమంటావా అని కోపంతో గట్టిగా అరుస్తూ అంటాడు. సంజనాదేవా, ఆమె ఎవరు స్వామి? నా పేరు ఛాయాదేవి.